హే గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఇప్పుడు నేను చెప్పేది మాత్రం స్కిప్ చేయొద్దనమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికైతే నేర్చుకోవాలని ఉంటుంది. డేటా సైన్స్ గాని, లేకపోతే సైబర్ సెక్యూరిటీ గాని వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. దాని చుట్టూ ఒక రకమైన చరిష్మా అయితే ఉంది యాస్ ఆఫ్ నౌ. ఎందుకంటే కరెంట్ మార్కెట్‌లో ఎక్కువ పోస్టింగ్స్ లేకపోతే రిక్రూట్‌మెంట్ కూడా దాని వైపు జరుగుతుంది కాబట్టి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో చాలా మందికి ఏమంటే అసలు ఏం తెలియకపోయినా సరే సంథింగ్ ఏదో నేర్చుకుందాం, దీని మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి కదా అని చెప్పి పాపం ఎక్కడో చోట జాయిన్ అవుతారు. ఒకసారి దిగితే గాని అందులో డెప్త్ అంటే మనకు అర్థం కాదనమాట. సో డేటా సైన్స్ గాని, లేకపోతే డేటా ఇంజినీరింగ్ గాని వీటిలో మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే మీరు ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి. బట్ కోర్స్ తీసుకోవడానికన్నా ముందు మీకు అసలు ఏమి తెలియకపోతే మీరు కంప్లీట్ నూబ్ అయితే కనుక డెఫినెట్‌గా యూట్యూబ్‌లో గాని, ఎందుకంటే చాలా సోర్సెస్ మనకైతే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ ఉన్న సోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే దాంట్లోకి వెళ్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఛానెల్స్‌లోకి వెళ్లి అసలు ఏంటి మనకి సెట్ అవుతుందా లేదా? మన మైండ్ సెట్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోగలుగుతామా లేదా? అంత టైం మనం పెట్టగలుగుతామా లేదా? అని ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి అనమాట. డిసైడ్ అయ్యి అప్పుడు మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలి. ఒక ఇన్‌స్ట్రక్టర్ లెడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాకు కావాలనుకుంటే దెన్ గో ఫర్ ఏదైనా ఒక ఆన్‌లైన్ కోర్స్ తీసుకోవడం లేకపోతే సంథింగ్ ఏదైనా చేసుకొని అప్పుడు వెళ్ళండి అన్నమాట. సో అసలు ఏమి తెలియకుండా అయితే నా ఒపీనియన్ ఏమంటే ఎటువంటి కోర్సెస్ పర్చేస్ చేయొద్దు. ఫస్ట్ ఒక ఐడియా అయితే తెచ్చుకోండి. ఇట్లా చేయాలి అని చెప్పి ఇలా ఉంటుంది. ఈ డొమైన్‌లోకి వెళ్తే అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పి ఇప్పుడు నేను చెప్పి ఎగ్జాంపుల్స్ లేకపోతే ఈ యూట్యూబ్ ఛానెల్స్‌లోకి వెళ్లారంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈరోజైతే నేను మీకు డేటా సైన్స్ గురించి గాని లేకపోతే సైబర్ సెక్యూరిటీ గురించి గాని మీరు యూట్యూబ్‌లో ఫ్రీగా అసలు ఫండమెంటల్స్ దగ్గర నుంచి కొంతవరకు కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడ బాగా నేర్చుకోవచ్చు అన్న దాని మీద అయితే నేను లాస్ట్ వీకెండ్‌లో కూర్చొని కొద్దిగా చూసానన్నమాట. ఎందుకంటే చాలా మంది మెయిల్స్ పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ కామెంట్ కూడా చేశారు. ఏదైనా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయా నేర్చుకోవడానికి అని చెప్పి. సో ఇవి మీకోసం అన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 365 డేటా సైన్స్ అని చెప్పి ఒక ఛానల్ అనమాట. సో వీళ్ళేమంటే కంప్లీట్ ప్లే లిస్ట్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ దగ్గర నుంచి వీళ్ళైతే Hi everyone. మొత్తం అంతా చాలా వరకు అయితే చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా సెగ్రిగేట్ చేశారు ప్లే లిస్ట్ అన్ని కూడా. ఆర్కి కానీ పైథాన్ కానీ ఇవన్నీ కూడా చాలా సెగ్రిగేటెడ్ గా అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళైతే కొన్ని చేసి పెట్టారనమాట. సో ఇందులో రండి ఒకసారి మీకు ఏమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇందులో తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదనమాట. సో జస్ట్ నేను ఎప్పుడు యూట్యూబ్ ఏమంటే ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద ఎప్పుడు యూజ్ చేయను. అయితే నాలెడ్జ్ షేరింగ్ గానీ లేకపోతే నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే దానికి యూట్యూబ్ ఉపయోగిస్తాను తప్పితే వేరే విధంగా నేను ఎప్పుడు ఉపయోగించను అనమాట. సో అట్ ద సేమ్ టైం ఈ ఛానల్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. బట్ చాలా మంది చెప్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో మీకు కొద్దిగానే యూజ్ అవుతుంది. కొద్దిగానే మీ యొక్క టైం మీరైతే దీని మీద పెట్టొచ్చు. కొద్దిగా ఫండమెంటల్స్ అనేవారు లేకపోతే మీరు వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఉందంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. సో 365 డేటా సైన్స్. సో వీళ్ళ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చి డేటా సైన్స్ డోజో అని చెప్పి సెకండ్ ఛానల్ అనమాట. అండ్ సెకండ్ ఛానల్ లింక్ మీరు ఓపెన్ చేసి చూసారంటే వీళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 546 వీడియోస్ అయితే ఉన్నాయి. దానితో వీళ్ళకి ఏమంటే మంచి పాడ్కాస్ట్ కూడా వీళ్ళైతే పెట్టారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేలిస్ట్ కూడా చూసుకున్నారంటే చాలా మంచి ప్లేలిస్ట్ అయితే వీళ్ళైతే క్యూరేట్ చేసి పెట్టారు మొత్తం అంతా కూడా. మీకు బిగినర్ గా ఫండమెంటల్స్ గా ఏ టాపిక్స్ అయితే అవసరం అవుతాయో డేటా సైన్స్ నేర్చుకోవడానికి అవన్నీ కూడా వీళ్ళైతే రెడీగా ప్లేలిస్ట్ లో అయితే పెట్టి ఉంచారు అనమాట. సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఎందుకు చెప్తానంటే ఇది ప్యూర్లీ అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ డేటా సైన్స్ అనమాట. ఇందులో వేరే కాన్సెప్ట్స్ వేరేం చెప్పరు. అలా అన్ని చెప్పే ఛానల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవంటే ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ డేటా సైన్స్ అనమాట. సో అందుకే ఈ ఛానల్స్ అయితే నేను పిక్ చేయడం జరిగింది. సో ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చి కృష్ణ నాయక్ అని చెప్పి మన ఇండియన్ అనమాట. సో ఒక 5 years బ్యాక్ నేను రిగ్రెషన్ అనాలిసిస్ మీద ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈయనైతే అప్పుడు వచ్చాడు అనమాట. సో నాకు తెలిసి అప్పుడే ఉంటుంది ఈ ఛానల్, అప్పుడే స్టార్ట్ అయింది. సో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాడు అనమాట. సో ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 963K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారన్నమాట ఆయనకి. సో అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి ఒకసారి. ఇందులో కూడా ఆయన బేసిక్స్ నుంచి చాలా వరకు పైథాన్ గురించి అయితే చాలా బాగా చెప్తాడు ఈయన. సో ఆర్ గురించి ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తాడు. సో మోస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏమంటే మన ఇండియన్స్ కానీ లేకపోతే మన తెలుగులో యూట్యూబర్స్ అయితే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి పైథాన్ లైఫ్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆయన అయితే చాలా మంచి కోర్సెస్ అన్ని కూడా పెడతారనమాట. సో అవన్నీ కూడా ఫస్ట్ మన తెలుగు వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి. ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ తెలుగు చూడండి. నాకైతే నేను ఫాలో అయ్యా లేకపోతే మా ఫ్రెండ్స్ నాకు షేర్ చేసినైతే నేను మీకు చెప్తున్నాను. తెలుగులో కూడా ఉన్నాయంటే నేను ఖచ్చితంగా మీకు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇవైతే చూడండి. వీళ్ళు కూడా చాలా మంచి ప్లేలిస్ట్ అయితే క్యూరేట్ చేసి పెట్టారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు కనుక వెళ్ళారంటే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అసలు నేను డేటా సైన్స్ నేర్చుకోవాలా వద్దా, డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలా వద్దా, డేటా అనలిస్ట్ అవ్వాలా వద్దా అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మూడు వచ్చేసి యాజ్ ఆఫ్ నో నాకు తెలిసిన లేకపోతే నాకు మా వాళ్ళు చెప్పిన 3 యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో ఇది డేటా సైన్స్ గురించి. నేనైతే కింద లింక్స్ కూడా మీకైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ లో. అండ్ నెక్స్ట్ వచ్చి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నెక్స్ట్ 3 యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి జాన్ హ్యామండ్ అని చెప్పి ఈయన ఒక హ్యాకర్ అనమాట, ఎథికల్ హ్యాకర్ అనమాట. సో ఈయన ఒక ఛానల్ అనేది ఉంది మనకి. సో ఈయన కూడా మంచి వీడియోస్ అన్ని క్యూరేట్ చేశారు. ప్లేలిస్ట్ అంతా కూడా చాలా వ్యాస్ట్ ప్లేలిస్ట్ ఉంది. చాలా టాపిక్స్ అయితే కవర్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ మీకు 1.5K వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో కూడా. సో ఇవన్నీ కూడా చూడండి. మీకు సైబర్ సెక్యూరిటీ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు అవన్నీ నేర్చుకోవాలి, ఆ ఎథికల్ హ్యాకింగ్ ఎలా చేస్తారు, అసలు ఏ విధంగా డొమైన్ లో నాలెడ్జ్ ఎట్లా తెచ్చుకోవాలంతా కూడా ఈయనైతే చాలా నీట్గా
ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి ప్లేలిస్ట్ కూడా. సో ఇవన్నీ కూడా చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇది ఫస్ట్ ఛానల్. అండ్ సెకండ్ వన్ వచ్చి డేవిడ్ బొంబాల్ అని చెప్పి ఒక ఆయన అనమాట. సో ఈయన ఛానల్లో కూడా సేమ్ అట్లానే ఈయన కూడా మొత్తం అంతా నీట్గా చాలా క్యూరేట్ చేసి పెట్టుకున్నాడు అంతా కూడా. సో మీరేమంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇది కాదు మీరు చూసుకోవాల్సింది. ఇక్కడ ఏదో నేను చెప్తున్నాను కానీ ఇక్కడ ఏదో 2.52 మిలియన్ లేకపోతే 1.4K వీడియోస్ అని చెప్తున్నాను కానీ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఎలా ఉందైతే మీరు ఫస్ట్ చూసుకోవాలన్నమాట. అలాగే ఇది మాత్రమే కాదు నేను చెప్పి ఈ 3 మాత్రం జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇలా కాకుండా మీకు ఎవరేం చెప్పినా సరే క్వాలిటీ కనుక ఉందంటే దయచేసి వాళ్ళకి ఫాలో ఉండండి అనమాట. సో ఇది కూడా మీరు చెక్ చేస్తారంటే ప్లేలిస్ట్ అంతా కూడా చాలా నీట్గా క్యూరేట్ చేసి పెట్టారన్నమాట. ఫండమెంటల్స్ దగ్గర నుంచి లైవ్ సెషన్స్ కూడా ఏదైతే పెట్టాడు కూడా. సో ఇవి కూడా మీరైతే చెక్అవుట్ చేయండి, ఒకసారి చూడండి అనమాట. అండ్ చివరిగా వచ్చి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ మెంటర్ అని చెప్పి ఇంకొక యూట్యూబ్ ఛానల్ అనమాట. సో వీళ్ళు కూడా చాలా మంచి ప్లేలిస్ట్ అయితే కవర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం What's ఫండమెంటల్స్ up, నుంచి అంతా కూడా నేర్పిస్తున్నారు అనమాట. సో మీరు చూసారంటే ఇందులో తెలుస్తుంది మొత్తం అంతా కూడా. సో ఇందులో మీరు చూస్తున్నారంటే చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చూడొద్దు, క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఎలా ఉందైతే మీరు చూడండి అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే ఇవి చెప్తాను అనమాట. సో ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా తెలుసు, ఇవి కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మంచిగా కంటెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ లింక్స్ కూడా కింద లేకపోతే వాళ్ళ నేమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరికైతే చూస్తారో వాళ్ళకైతే కొద్దిగా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏమంటే హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే వెంటనే వెళ్ళి కోర్స్ పర్చేస్ చేసే బదులు మీకు నిజంగా కోర్సు పర్చేస్ చేయాలో లేకపోతే వాళ్ళ మీద మాకు నమ్మకం ఉందంటే కొనుక్కోండి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. బట్ అసలు నాకు ఏం తెలియదు, అసలు తీసుకుంటే వర్కౌట్ అవుతుందా కాదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు కనుక డౌట్ వచ్చిందంటే నేను చూపించిన ఈ ఛానల్స్ లో ఫస్ట్ వెళ్ళి తెలుసుకోండి, ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది, దీని ఒక లెర్నింగ్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది, ఎంతకాలం మనం అయితే ఎఫర్ట్ పెట్టాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఒక ఇన్స్ట్రక్టర్ లెడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే బయట కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ లింక్స్ అన్ని కూడా నేను మీకైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.